శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ బోనాల దేవరాజు. ఫోన్ నెంబర్ 9121202498. శత్రువులకు చుక్కలు చూపించబోతున్నారు. జరిగేది ఇదే. ఖచ్చితంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఈ మార్పు రాబోతుంది. అయితే ఏం జరగబోతుంది, మిగిలిన అంశాల పరంగా ఎలా ఉండబోతుందో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించినా కానీ ఏ పని అయినా సరే మొదలు పెడుతుంటారు. వీరు చేసే పని పూర్తి అయ్యే వరకు ఎక్కడా విడిచిపెట్టరు. ఎన్ని అపజయాలు చూసినా ఆత్మవిశ్వాసం కోల్పోరు. మంచివాడికి వచ్చే కోపమే వీరికి ఉంటుంది. అలానే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులు కావచ్చు, వీరు తమ యొక్క బంధువులను కావచ్చు అమితంగా ప్రేమిస్తారు. దేనికోసమైనా రాజీ పడ్డానికి సిద్ధంగా ఉంటారు. వివాదం తలెత్తినప్పుడు వీరే ఒక్క అడుగు వెనక్కి వేస్తారు. వీరి విషయంలో చూస్తే దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి వ్యక్తులకు చూస్తే చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య అయితే పరిష్కారం లభించబోతుంది. చాలా కాలం నుంచి మీ యొక్క కుటుంబ సభ్యుల జీవితానికి సంబంధించి లేకపోతే ఒక పెద్ద సమస్య రీత్యా మీ యొక్క పర్సనల్ గా అయినా బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదంటూ నిరాశకు కూడా గురి అవుతున్నారు. అటువంటి మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. చాలా కాలంగా ఎదుర్కొంటున్న మీ యొక్క కుటుంబ సమస్యకు, మీ సమస్యకు ఈ రోజున ఆ యొక్క పరిష్కారం మీకు లభించబోతోంది. మీరు వింటుంది నిజమే. ఎవరి నుంచి అయినా గైడెన్స్ లభించొచ్చు. ఎవరైనా మీతో మాట్లాడుతుంటే ఆ మాటలు మీకు పరిష్కారంగా తోడవచ్చు. కొన్ని సందర్భాల్లో గమనిస్తుంటాం. ఎన్నో రోజుల నుంచి ఆలోచించినా రానటువంటి ఒక ఆలోచన వెంటనే గుర్తొస్తుంది. ఎవరైనా మంచి సలహా అందించొచ్చు. కుటుంబ సభ్యులతో మీరు చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా సరే సమస్యకు పరిష్కారం లభించబోతుంది. అలాగే ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా మిగతా అంశం చూస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం నిమిత్తం మీరు కొంత ఆలోచిస్తూ ఉంటారు. అలాగే డబ్బు నిమిత్తం కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక క్రమశిక్షణ కాస్తంత అటు ఇటు అవ్వచ్చు. కానీ జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షా ఫలితాలు ఉత్తమంగా ఉండబోతున్నాయి. పని భారం నుంచి, ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న చిన్న పనులు చేసుకునేవారు వ్యాపార లాభాలు కూడా పొందుకోబోతున్నారు. ఆర్థికంగా బలోపేతం కాబోతున్నారు. ఊహించని ఆర్థిక ధన సహాయం మీకు లభించబోతుంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.